ఓం నమ శివాయ. మన శ్రీశైలం పాదయాత్ర పార్ట్ 2కు పునఃస్వాగతం. ఈ ప్రయాణంలో మరిన్ని విశేషాలు చూసేందుకు సిద్ధంగా ఉండండి. గత వీడియోలో మన ప్రయాణం కోనేరు వద్ద అన్నదాన కార్యక్రమంతో ముగిసింది కదా. ఇక ఈ వీడియోలో మనం మెట్ల మార్గం ద్వారా మన యాత్ర ముందుకు కొనసాగిద్దాం. భక్తులందరూ ఇక్కడ కొలవై ఉన్న దేవతామూర్తులను భక్తి శ్రద్ధలతో ప్రార్థించి హరోం హర స్మరణలతో ఈ కఠినమైన మెట్ల మార్గంలో తమ పాదయాత్రను ముందుకు కొనసాగిస్తున్నారు. ఇలా మరి కొన్ని కిలోమీటర్లు ముందుకు సాగాక మనకు ఒక పురాతనమైన దేవాలయం కనిపిస్తుంది. ఇది చాలా పురాతన కాలం నాటి కట్టడం అందువల్ల ప్రస్తుతం కొంత పాడైపోయి ఉంది. మెట్ల మార్గంలో నడక సాగించే భక్తులకు ఈ చేతికర్ర ఒక గొప్ప ఆయుధంలా ఎంతో సహాయకారిగా ఉంటుంది. దారి పొడవునా మనకు ఎన్నో చిన్న చిన్న దుకాణాలు కనిపిస్తాయి. ఇక్కడ నివసించే స్థానిక ప్రజలే ఈ చిరు వ్యాపారాలను నిర్వహిస్తూ యాత్రికులకు అవసరమైన వస్తువులను అందిస్తూ ఉంటారు. అంతేకాదండోయ్, ఈ దారి మధ్యలో మనకు చల్లని పుచ్చకాయలు కూడా లభిస్తాయి. అలసిపోయే యాత్రికులకు ఇవి మంచి శక్తిని ఉపశమనాన్ని ఇస్తాయి. ఈ పెద్ద చెరువు వద్ద భక్తులు సౌకర్యార్థం కోసం అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ స్నానపానాదులకు, విశ్రాంతి తీసుకోవడానికి మరియు ముఖ్యంగా ఆకలి తీర్చుకోవడానికి అన్నదాన సౌకర్యం కూడా కల్పించారు. నడకదారిలో అలసిపోయిన భక్తులందరూ పెద్ద చెరువు వద్ద కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తరువాత తమ భారమంతా ఆ పరమశివునిపైన వేసి నూతనోత్సాహంతో తమ పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తారు. మీకు తెలుసా, ఈ పెద్ద చెరువు ప్రాంతంలో ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదు. ఇక్కడ ప్రజలు కేవలం సౌరశక్తిపైనే, అంటే సోలార్ పవర్ పైనే ఆధారపడి తమ దైనందిన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కొంత దూరం నడిచిన తర్వాత మనకు మళ్ళీ మెట్ల మార్గము కనిపిస్తుంది. అక్కడ కొలువై ఉన్న భైరవ స్వామిని భక్తితో మొక్కుకొని ఆ దేవుడి ఆశీస్సులతో భక్తులు తమ యాత్రను తిరిగి ముందుకు కొనసాగిస్తారు. ఈ మెట్ల మార్గం దాటిన తర్వాత యాత్రలో అత్యంత కీలకమైన ఘట్టాలు మొదలవుతాయి. అవే కోరికల కొండ, కత్తుల కొండ మరియు సీతమ్మ బావి. ఈ కఠినమైన దారులన్నీ దాటుకుంటూ ముందుకు సాగితే చివరకు మనం భీముని కొలను చేరుకుంటాం. ఇప్పుడు మీరు చూస్తున్నదే కోరికల కొండ. ఇక్కడ భక్తులు తమ మనసులోని కోరికలు మొక్కుకొని అవి నెరవేరాలని ప్రార్థిస్తూ ఇలా చెట్లకు మొక్కులు కట్టి మరియు చిన్న చిన్న రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి గోపురాలుగా కడుతూ ఉంటారు. ఈ నడక ప్రయాణంలో చీకటి పడ్డ తర్వాత కూడా భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గదు. అందరూ టార్చ్ లైట్లు వేసుకుని ఒకరినొకరికి తోడుగా ఉంటూ ఈ అడవి మార్గంలో తమ పాదయాత్రను కొనసాగిస్తారు. కొంత దూరం నడిచిన తర్వాత మనకు భీముని కొలను కనిపిస్తుంది. ఈ మొత్తం యాత్రలోనే ఈ భీముని కొలను చేరుకోవడం అత్యంత కష్టమైన భాగం. ఈ భీముని కొలను మార్గంలో మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్త ఉన్న ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉన్నది. భీముని కొలను ఎక్కిన తర్వాత మరికొంత దూరం మెట్ల మీద నడిస్తే ఇలా చాలు, మన గమ్యస్థానం వచ్చేస్తుంది. మన సుదీర్ఘ పాదయాత్రలో ఈ రోజుకు ఇదే మన ఆఖరి మజిలీ. చివరగా ఇక్కడ శివలింగానికి మొక్కుకుని భక్తులు ఈనాటి యాత్రను పూర్తి చేస్తారు. ఇక్కడ నుండి కొంతమంది భక్తులు రోడ్డు మార్గంలో నడుచుకుంటూ శ్రీశైలం చేరుకుంటారు. మరికొంతమంది మాత్రం ఇక్కడ అందుబాటులో ఉన్న ఆటోలను ఎక్కి ఆ మిగిలిన 2 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసి క్షేత్రానికి చేరుకుంటారు. ఇంతటితో మన శ్రీశైల పాదయాత్ర పార్ట్ 2 ముగుస్తుంది. ఈ వీడియోను చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.